2-3 రోజుల క్రితం బిగ్ బాస్ షో జరుగుతున్న జాలీవుడ్ స్టూడియోస్ ను సీజ్ చేశారు అధికారులు. ఈ కార్యక్రమం జరుగుతున్న అమ్యూజ్మెంట్ పార్క్ జాలీవుడ్ స్టూడియో నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని సీవేజ్ వాటర్ బయటికి వస్తుందని ఆరోపణలు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులను షో నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో తహసీల్దారు తేజస్విని అధికారులతో కలిసి బయట నుంచి తాళాలు వేశారు ఈ స్టూడియోకు. దీంతో బిగ్ బాస్ షూటింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత 17 మంది పోటీదారులను ఈగిల్టన్ రిసార్ట్లో ఉంచారు. ఈ వివాదంలో కిచ్చా సుదీప్ జోక్యం చేసుకోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ను ఆదేశించారు. ఇక జిల్లా మెజిస్ట్రేట్ జాలీవుడ్ స్టూడియోస్కు కాలుష్య సంబంధిత ఉల్లంఘనలను సరిదిద్దడానికి 10 రోజుల సమయం ఇచ్చారు. జాలీవుడ్ స్టూడియో లాక్డౌన్కు బిగ్ బాస్ షోతో ఎలాంటి సంబంధం లేదని కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత బిగ్ బాస్ షో నిర్వహించడానికి అనుమతులు ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ యశ్వంత్ గురుకర్ నేతృత్వంలో జాలీవుడ్ స్టూడియో సి గేట్ను ఓపెన్ చేశారు అధికారులు. ఈ సమయంలో డిప్యూటీ కమిషనర్ వెంట బెంగళూరు సౌత్ ఎస్పీ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. అయితే స్టూడియోలో ఇప్పుడు కేవలం బిగ్ బాస్ షో మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఉంది. మరే ఇతర కార్యక్రమాలకు అనుమతి అయితే లేదు. ఇక ఈ రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న కిచ్చా సుదీప్ ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి గందరగోళాలకు తావు లేకుండా సకాలంలో ఆయన స్పందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.